ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే ఈ రోజు పనికాడ నాకు ఆలస్యం అవుతుంది. బడి నుంచి పాపని తీసుకోనరా. ఏం మాట్లాడవే? సరే సరే తీసుకొస్తాలే. అంటే వస్తా ఉదయం సరుకులు రాయించినా కదా, అవి కూడా తీసుకోరా. సరేలే చెప్పినా కదా, ఏదో విధంగా తీసుకొస్తాలే. నువ్వు పెట్టి ముందు ఫోను. అయ్యా ఇంటికి పోవాలి, కొద్దిగా పని ఉండదు. వచ్చిందే లేటు, అప్పుడే ఇంటికి ఏంది? అదేనయ్యా ఇంటికాడ కొంచెం పని ఉండదు. పాపని స్కూల్ నుంచి తీసుకోవాలి, కొంచెం కూలి ఉంటే ఇవ్వయ్యా. నిన్నే కదా అయినా కూలి ఇచ్చింది, మళ్ళీ ఏం కూలి అప్పుడే? రేపటి కూలి ఇప్పించండి అయ్యా, కొంచెం అవసరం ఉండదు. కావాలంటే రేపు ఒక అడుగు ముందు వచ్చి చేస్తానులే అయ్యా. పనికి అయితే టైంకి రారు కానీ కూలికి అయితే అప్పుడే అవసరం. ఇదాపో రేపు నుంచి ఇట్లా బయట అయితే అసలు పనికి రావాకు. ఇంటికాడ అమ్మకి పని ఉండదు, అందుకని నన్ను తీసుకురమ్మన్నది. తగ్గిపోయింది. ఇంటికి పోగానే అమ్మకు చెప్పి కుట్టిస్తానులే, లేదంటే డబ్బులు వచ్చి ఉన్నాయి, కొత్తది కొనిస్తాలే తల్లి. ఇది ఇంగ్లీష్ బడి తల్లి, ఇంగ్లీష్ బడి చదువుకుంటే చదువు బాగా వస్తుంది. బాగా చదువుకున్నామంటే భిన్న ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు వచ్చినాయంటే మన బతుకులు మారుతాయి. అమ్మా బాగా చదువుకోవాలి, మరి బాగా చదువుకుంటావా? అవునా, రాతలు ఎత్తుకుంటా. బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి తల్లి. నువ్వు చేస్తావా? చదువులే అమ్మా మన బతుకులు మార్చేది, బాగా చదువుకోవాలా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే. ఏం పోయి ఊరికి పోతా ఉండవా? అవు మావా, ఏం ఈ దారిలో పోతాండవే? పోయేదానికేనా? భిన్న బావాల చీకటి పడేట్టున్నది. నువ్వు నాకు చెప్పేంత తోడు పోయి నోరు మూసుకోబో. ఏమోలే, మాకు నమ్మకం లేదులే. నీకు చాక్లెట్ తీర్చాను, ఇంకేం కావాలన్నా? నాకే పెద్ద చాక్లెట్ కావాలన్నా. అట్టాగే తల్లి. ఒక 2 నిమిషాలు ఇక్కడ కూర్చుంటావా? నేను తీసుకొని వస్తా. సరే నాన్న. నా బంగారు తల్లిరా, నువ్వు చెప్పిన మాట వింటావు. ఇక్కడే కూర్చో తల్లి, భిన్న వచ్చేస్తా నేను. జాగ్రత్త, భిన్న వచ్చేస్తా తల్లి, జాగ్రత్త. భిన్న 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 వచ్చేస్తా తల్లి. అన్నా 150 రూపాయల మందు ఒకటి. ఏం మళ్ళా వచ్చి నువ్వు ఎవరు సరిపోలే? ఏం లెక్క తీసుకోవడంలే. నేను నా కూతుర్ని బాగా చదివిస్తే ఎవరో పడదండి. నా కన్నులకి నా ఊపిరివి నువ్వే. నా బంగారు తల్లి నేను చదివించాను, నేను చదివించా తల్లి నిన్ను. నేను చదివించారా? నేను నా ఊపిరి ఉన్నంత చదివించా తల్లి. అమ్మ ఒక్కటి ఉంటుంది, మొబైల్ తాంది. చాక్లెట్ వద్దే ఏమంటూ పోతాం రానైనా. మద్యం మత్తులో బాధ్యత మరిచిన తండ్రులెందరో, బాధ్యత మరిచిన తండ్రుల వల్ల మంచి భవిష్యత్తును కోల్పోయిన పిల్లలు మరెందరో. బాధ్యత మరిచిన ప్రతి తండ్రిని ఆలోచింపచేయాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం.